స్పైసీ ఇన్స్టంట్ చికెన్ బిర్యానీ 20 మినిట్స్లో రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా అప్పటికప్పుడు చికెన్ బిర్యానీ కావాలంటే ఇలా చేయండి. ఎలా చేయాలో నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మీకు ఇన్స్టంట్ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఇన్స్టంట్ చికెన్ బిర్యానీ కోసం అయితే కేజీ చికెన్ తెప్పించాను ఫ్రెండ్స్. కేజీ బాసుమతి రైస్, టొమాటోసు, కొత్తిమీర, పుదీనా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. 1 కేజీ బాసుమతి రైస్ని అయితే 2 టైమ్స్ కడిగి పెట్టుకుంటున్నానండి. ఒక 4 ఉల్లిపాయలను అయితే ముక్కలుగా కట్ చేసి పెట్టానండి మనం బిర్యానీ కోసము. ఒక 4 టమాటోస్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక బౌల్ పెట్టాను. బౌల్ అయితే వేడెక్కిందండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్, కాస్త నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్లో బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. బిర్యానీ స్పైసెస్ మంచిగా ఫ్రై అయిన తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలండి. ఆనియన్, పచ్చిమిర్చి అయితే వేసానండి. ఇవి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి. ముక్కలు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తున్నాయండి. ఇప్పుడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము ముందుగా కొన్ని టమాటాలను అయితే ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి వేసేసుకోవాలి. ఈ టమాటా ముక్కల్ని కొద్దిగా ఉడకనివ్వాలండి. రైస్ని అయితే 50 మినిట్స్ ముందే నానబెట్టి పెట్టానండి. ఇలా నానబెట్టి పెట్టుకోవాలి మనం ముందుగానే. టొమాటోస్ అయితే సాఫ్ట్గా అయిపోయాయండి. ఇప్పుడు మనం చికెన్ యాడ్ చేసుకోవాలి. మొత్తం వేసేసి ఇప్పుడు కొద్దిగా పసుపు, ఇంకా కొంచెం తక్కువ పసుపు, కారం, ధనియాల పొడి, తగినంత సాల్ట్ వేసేసుకోవాలండి. చికెన్ అంతా మంచిగా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు 1 కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొత్తిమీర, 1 కప్పు పెరుగు, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసుకోవాలండి.
ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయితే ఉడకనివ్వాలండి, ఆయిల్ కొంచెం పైకి తేలే వరకు. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అయితే తేలింది. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదండి, అవి ఇందులో వేసేయాలి మొత్తం. మనము ఒక గ్లాసు బాస్మతి రైస్కు 2 గ్లాస్ వాటర్ యాడ్ చేయాలండి. నేనైతే 4 గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నాను. ఎయిట్ గ్లాసెస్ అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి నేను. కొద్దిగా రైస్ని కూడా ఇందులోనే కొద్దిగా ఉడకనివ్వాలండి. ఇప్పుడు మనము రైస్ వేసాం కదండి, రైస్ కొద్దిగా ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. నేను 4 గ్లాసెస్ రైస్ వాడాను కదా, 8 గ్లాసెస్ అయితే వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మొత్తం ఒకసారి కలియబెట్టుకొని మూత పెట్టుకొని ఉడకనివ్వాలండి. ఫ్రెండ్స్, వావ్, స్మెల్ అయితే అద్దరిపోతుంది ఫ్రెండ్స్, నోరు ఊరిపోతుంది. స్పైసీ స్పైసీ బిర్యానీ, వావ్, సూపర్ సూపర్. చూడండి ఫ్రెండ్స్, స్పైసీ స్పైసీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సింపుల్ వేలో తక్కువ టైంలో స్పైసీ స్పైసీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, వావ్, సూపర్ సూపర్. అంతే.